హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే రాధా మార్క్స్ హర్ గూడ్స్ 25% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్. షీ సెల్స్ 35% ఆఫ్ గూడ్స్ అట్ ది మార్కెట్ ప్రైస్, 40% at 15% discount and the remaining at 20% discount. వాట్ ఈజ్ హర్ ఓవరాల్ పర్సంటేజ్ గెయిన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రాధా ఆమె వస్తువులను కొన్న వేల కంటే 25% ఎక్కువగా మార్క్ చేస్తుంది. ఆమె ముద్రించబడిన ధర వద్ద 35% వస్తువులను అమ్ముతుంది, 15% డిస్కౌంట్పై 40% అమ్ముతుంది మరియు మిగతా వాటిని 20% డిస్కౌంట్పై అమ్ముతుంది. ఆమె యొక్క మొత్తం లాభ శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ రాధా అనే ఆమె ఏం చేస్తుందంటే ప్రైజ్ని కాస్ట్ ప్రైస్ కంటే 25% ఎక్కువ మార్క్ చేస్తుంది అనమాట. ఏం చేస్తుంది? ప్రైజ్ని కాస్ట్ ప్రైస్ కంటే 25% ఎక్కువ మార్క్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రైస్ ఏమవుతుంది? 25% ఇంక్రీజ్ అవుతుంది. ఏమవుతుంది? 25% ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా? అది అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, షీ సెల్స్ 35% ఆఫ్ గూడ్స్ అట్ ది మార్కెట్ ప్రైస్. అంటే మీ దగ్గర గూడ్స్ ఉంటాయి కదా, సో ఆ గూడ్స్లో 35% గూడ్స్ని ఎలా అమ్ముతుందంటే 35% గూడ్స్ని ఎలా అమ్ముతుందంటే మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో అంతకే అమ్ముతుందన్నమాట. అంటే ఇక్కడ డిస్కౌంట్ ఏమీ ఇవ్వట్లేదు అనమాట. మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటే అంతకే అమ్ముతుంది కాబట్టి డిస్కౌంట్ అనేది 0%. అంటే 0% డిస్కౌంట్కి అమ్ముతుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు 40% గూడ్స్ అట్ 15% డిస్కౌంట్. అంటే గూడ్స్లో 40% గూడ్స్ని ఎలా అమ్ముతుంది? 15% డిస్కౌంట్తో అమ్ముతుంది. ఎలా అమ్ముతుంది? 15% డిస్కౌంట్కి అమ్ముతుంది అనమాట. ఓకేనా? అలాగే ఇక్కడ ఏమంటున్నాడు రిమైనింగ్ అట్ 20% డిస్కౌంట్. అంటే రిమైనింగ్ గూడ్స్ అంటే ఎన్ని ఉంటాయి? ఇక్కడ టోటల్ గూడ్స్ 100%, అందులో ఇక్కడ టోటల్ ఇక్కడ 75% అయిపోయింది. అంటే ఇక్కడ రిమైనింగ్ అంటే ఏమవుతాయి అంటే 25% గూడ్స్ అవుతాయి అనమాట. ఓకేనా? టోటల్ గూడ్స్ ఏమో 100%, అందులో ఇక్కడ 75% అయిపోయినాయి. అంటే రిమైనింగ్ ఏమవుతాయి అంటే 25% అనమాట. సో వీటిల్ని ఎలా అమ్మిందంటే ఎట్ 20% డిస్కౌంట్. సో వీటిల్ని 20% డిస్కౌంట్తో అమ్మింది. ఇప్పుడు మనం ఓవరాల్ డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోవచ్చు. ఎలాగంటే చూడండి, ఇక్కడ సింపుల్గా వీటికి రేషియో కట్టండి. పై వాటికి రేషియో కడితే ఏమవుతుందంటే 5 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 8 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. అలా రేషియో ఏమవుతుందంటే ఇది అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే తెలుసు కదా మీ అందరికీ, 7 into 0% 0 అయిపోతుంది. 8 into -15 ఏమవుతుంది? 8 into 10 అంటే 80 ప్లస్ 8 into 5 అంటే 40, 80 40 అంటే 120 అనమాట. అలా -120% అవుతుందా? -120%. 5 into -20% -100% అవుతుందా? -100%. డివైడెడ్ బై ఏం చేయాలి? రేషియోని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుంది? 7 8 15 15 5 20 కదా. సో అలా ఇక్కడ కింద 20 అవుతుంది. పైన ఇక్కడ ఏమవుతుందంటే ఓవరాల్గా పైన -220% అవుతుందా? -220% బై 20 అనమాట. ఓకేనా? సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 0 0 గెట్ క్యాన్సిల్, 2 1 టైమ్ 2 11 టైమ్స్. అలా ఇదేమవుతుందంటే -11%. అంటే ఇక్కడ టోటల్గా వచ్చిన డిస్కౌంట్ ఎంత అంటే 11% డిస్కౌంట్ వచ్చింది. అయితే ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే ఓవరాల్ పర్సంటేజ్ గెయిన్, అంటే ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ ఇనీషియల్గా ఏమైంది? ప్రైస్ 25% ఇంక్రీజ్ అయింది. అలా తర్వాత ఏమైంది? మళ్ళీ ఇక్కడ ఓవరాల్గా 11% డిస్కౌంట్ వచ్చింది. అంటే 11% డిక్రీజ్ అయింది. ఇక్కడ ఓవరాల్ పర్సంటేజ్ గెయిన్ అడుగుతున్నాడు కాబట్టి సింపుల్గా ఇక్కడున్న వీటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ కనుక్కుంటే సరిపోతుంది. మరి ఇక్కడ ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ అంటే ఏం చేస్తాం? రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే +25 -11 ఎంత అవుతుంది? 14 అవుతుంది. చూసారా? +14 అవుతుంది. మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే -11 into 25 అవుతుందా? మల్టిప్లై చేస్తే -11 into 25. ఈ మల్టిప్లై చేసిన దానికి బై 100 చేయాలి. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందో చూడండి, 25 1 టైము, 25 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది, 4 1 టైము, 4 ఇక్కడ 11లో 2 టైమ్స్ పోతుందా? సో 4 2s 8 పోతే 3 మిగులుతుంది. 3/4 అంటే 0.75 అనమాట. మరి ఇక్కడ 14లోంచి 2.75 పోతే ఇంకెంత మిగులుతుంది? అంటే 11.25 మిగులుతుంది. ఇన్ ద సెన్స్ 11.25% అనమాట. పాజిటివ్ కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ అంటాం. అలా ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 11.25%. ఓకేనా? ఇక్కడ ఇనీషియల్గా ఇది 25% ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ కంటే 25% ఎక్కువ మార్క్ చేస్తుంది ప్రైస్ని. అలా ఇక్కడ 25% ఇంక్రీజ్ అయింది. అలాగే ఇక్కడ ఈమె దగ్గర ఉన్న గూడ్స్ మొత్తాన్ని ఈ విధంగా డిస్కౌంట్లతో అమ్ముతుంది కాబట్టి ఓవరాల్ డిస్కౌంట్ ఎంత వచ్చింది? 11% వచ్చింది. సో ఇక్కడ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ దాని మీద మళ్ళీ డిక్రీజ్ అయింది. ఓవరాల్గా కడితే మనకి 11.25% మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చిందనమాట. ఓకేనా?
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద ప్రాఫిట్ మేడ్ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ రూపీస్ 13,400 ఈజ్ ఈక్వల్ టు ది అమౌంట్ ఆఫ్ లాస్ ఇంకర్డ్ ఆన్ సెల్లింగ్ ద సేమ్ ఆర్టికల్ ఎట్ రూపీస్ 11,600. వాట్ విల్ బి ది ప్రాఫిట్ ఇన్ రూపీస్ ఇఫ్ ఇట్ ఈజ్ సోల్డ్ ఫర్ రూపీస్ 14,750 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ని 13,400 రూపాయలకి అమ్మినప్పుడు వచ్చిన లాభం అదే ఆర్టికల్ని 11,600 రూపాయలకి అమ్మినప్పుడు వచ్చిన నష్టానికి సమానం. దాన్ని 14,750 రూపాయలకి అమ్మితే లాభం రూపాయలలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక ఆర్టికల్ని అమ్ముతున్నాడు. ఎంతకు అమ్ముతున్నాడు అంటే 13,400 రూపాయలకైతే అమ్ముతున్నాడు. సో ఈ విధంగా అమ్మినప్పుడు వచ్చిన ప్రాఫిట్ అనేది ఎలా ఉందంటే ఇదే ఆర్టికల్ని సేమ్ ఆర్టికల్ని 11,600 రూపాయలకి అమ్మినప్పుడు వచ్చిన లాస్ ఉంటుందో చూసారా, ఈ లాస్కి ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ అనేది ఈక్వల్ అవుతుంది. అయితే ఇక్కడ అమ్మిన ఆర్టికల్ ఏంటంటే సేమ్ ఆర్టికల్ అనమాట. అంటే ఫస్ట్లో అమ్మిన ఆర్టికల్ సెకండ్ సారి అమ్మిన ఆర్టికల్ కూడా రెండు సేమే అనమాట. ఓకేనా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా సేమ్ ఆర్టికల్ని ఒకసారి ఈ విధంగా అమ్మినప్పుడు అలాగే ఇంకోసారి ఈ విధంగా అమ్మినప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ వస్తాయి కదా. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ ఈ రెండు కనుక ఈక్వల్ అయితే అప్పుడు డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ రెండు సెల్లింగ్ ప్రైజెస్ని యాడ్ చేసి బై 2 చేస్తాం. రెండు సెల్లింగ్ ప్రైజెస్ని యాడ్ చేస్తాం. అంటే SP1 ప్లస్ SP2 చేసి బై 2 చేస్తాం అనమాట. ఓకేనా. దాన్ని హాఫ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఇస్తా చూడండి. ఇక్కడ ఈ ప్రాఫిట్ అంటే మనం ఏం చెప్తాం, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అని చెప్తాం. అవునా. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ లాస్ అంటే ఏం చెప్తాం, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్తాం. అవునా. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అంటే SP1 ఇక్కడ ప్రాఫిట్ వచ్చినప్పుడు, అలాగే లాస్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ SP2. సో ఇక్కడ నుంచి చేస్తే మనకి ఈ కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే SP1 ప్లస్ SP2 బై 2 అవుతుంది అనమాట. అయితే ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది సేమ్ ఉంటుంది, ఎందుకంటే సేమ్ ఆర్టికల్ కదా, అందుకే CP అనేది తీసుకున్నాం. ఓకేనా. సో ఈ కండిషన్ బేస్ చేసుకొని ఇది చెప్పామన్నమాట. కానీ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఈ కండిషన్ని ఎప్పుడూ యూజ్ చేయము. డైరెక్ట్గా సెల్లింగ్ ప్రైజ్ని యాడ్ చేసి బై 2 చేస్తామన్నమాట. ఆఫ్ చేస్తే మనకి కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఈ మోడల్ ఫస్ట్ క్వశ్చన్ కదా, అందుకే ఎంత డీటెయిల్గా చెప్తున్నాను. ఓకేనా. సో చూడండి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమవుతుందో చూడండి. ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 600 ఇటు పంపిండి, అప్పుడు ఏమవుతుంది, ఇది 14,000 అవుతుంది. అవునా. 14,000 ఇక్కడేమో 11,000. 14,000 11,000 అంటే మొత్తం యాడ్ చేస్తే 25,000 అవుతుంది. 25,000లో సగం అంటే ఆఫ్ చేయాలి కదా. సగం అంటే ఎంత అవుతుందంటే 12,500 అవుతుంది అనమాట. అలా కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 12,500. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, వాట్ విల్ బీ ది ప్రాఫిట్ ఇన్ రూపీస్ ఇఫ్ ఇట్ ఈజ్ సోల్డ్ ఫర్ రూపీస్ 14,750. అంటే ఇదే ఆర్టికల్ని కనుక తీసుకెళ్ళి మనం 14,750 రూపాయలకి అమ్మితే అప్పుడు ప్రాఫిట్ ఎంత రూపాయల్లో అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ 12,500 కొన్నాం, దాన్ని తీసుకెళ్ళి మనం 14,750 రూపాయలకి అమ్మేస్తున్నాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటే 2,250 రూపాయలు వస్తుంది అనమాట. ఎంత వస్తుంది, 2,250 రూపాయలు అనమాట. ఓకేనా. అలా ప్రాఫిట్ ఎంత అంటే 2,250. ఇక్కడ నుంచి ఇక్కడికి అంత వస్తుంది కదా. సో అలా అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ప్రేమ్ పర్చేజ్డ్ అన్ ఓల్డ్ ప్రింటర్ ఫర్ రూపీస్ 3,200 అండ్ స్పెంట్ రూపీస్ 600 ఆన్ ఇట్స్ రిపేర్. హీ సోల్డ్ ఇట్ ఫర్ రూపీస్ 4,280. హిజ్ ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ క్లోజెస్ట్ టు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అది కూడా ఎలాగంటే కరెక్ట్ అప్ టు 2 డెసిమల్ ప్లేసెస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ప్రేమ్ 3,200 రూపాయలకి ఒక పాత ప్రింటర్ను కొనుగోలు చేసి దాని రిపేర్ కోసం 600 రూపాయలు ఖర్చు చేశాడు. అతను దీన్ని 4,280 రూపాయలకు విక్రయించాడు. అతని లాభ శాతం ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ప్రేమ్ అనేవాడు ఏం చేశాడంటే ఓల్డ్ ప్రింటర్ని ఎంత పెట్టి కొన్నాడు, 3,200 పెట్టి అయితే కొన్నాడు అనమాట. ఓకేనా. అలాగే స్పెంట్ రూపీస్ 600 ఆన్ ఇట్స్ రిపేర్ అంటే రిపేర్ కోసం ఇంకొక 600 అయితే ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టాడు అనమాట దాని మీద. అలా టోటల్గా ప్రింటర్కి సంబంధించిన కాస్ట్ ఎంత అవుతుందంటే 3,800 అవుతుంది అనమాట. కాస్ట్ ఎంత అవుతుంది, 3,800 అవుతుంది. ఎందుకంటే ఎంత పెట్టి కొన్నాడు, మళ్ళీ రిపేర్ల కోసం అనేసి ఎక్స్ట్రా ఇంకొక 600 అయితే ఎక్కువ ఖర్చు పెట్టాడు అనమాట. అలా టోటల్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 3,800 అవుతుంది. ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి,
హీ సోల్డ్ ఇట్ ఫర్ రూపీస్ 4280. అంటే దీన్ని ఎలా అమ్మేశాడంటే 4280 అయితే అమ్మేశాడు. సో ఈ విధంగా అమ్మితే మనల్ని ఏమంటున్నాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ పర్సంటేజ్ కాబట్టి కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కట్టొచ్చు, లేదంటే డైరెక్ట్గా చేసిన నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి 3800 కొన్నాడు, 4280కి అమ్మేశాడు. అంటే ఇక్కడ ప్రాఫిట్ ఎంత వస్తుంది, 480 ప్రాఫిట్ వస్తుంది. ఎంత మీద వస్తుంది, కాస్ట్ ప్రైస్ మీద, అంటే 3800 మీద. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 0000 గెట్ క్యాన్సిల్డ్. 2 ఇక్కడ 19 టైమ్స్ పోతుందా, అలాగే 2 ఇక్కడ 240 టైమ్స్ పోతుంది. అవునా, సపోజ్ ఇక్కడ 19ని నేను కాసేపు అప్రాక్సిమేట్గా 20 అనుకున్నా అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 0 క్యాన్సిల్ అయిపోయి 24/2 అంటే ఏమవుతుందంటే అప్రాక్సిమేట్గా 12 అవుతుంది అనమాట. ఓకేనా, ఇది ఎప్పుడు 19 కనుక 20 అనుకుంటే. కానీ ఇక్కడ నిజానికి 20 ఉందా, 20 లేదు. 20 కంటే వాల్యూ తగ్గింది. మరి డినామినేటర్ తగ్గితే అప్పుడు ఇక్కడ వచ్చే వాల్యూ ఏమవ్వాలి, దీనికంటే కొద్దిగా ఇంక్రీజ్ అవ్వాలి. అంటే ఇక్కడ ఒకవేళ 19 ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాల్యూ అనేది 12 కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట. మరి దీని మీద కొద్దిగా ఎక్కువ అంటే ఏమవుతుంది, 12 పాయింట్ సంథింగ్ అలా ఉండాలన్నమాట. ఓకేనా, సో 12 పాయింట్ సంథింగ్ ఎక్కడ ఉంటే అదే మన ఆప్షన్. సో చూడండి ఇక్కడ 12.63% అనమాట. ఓకేనా, అలా ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 12.63%. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఇఫ్ ద గెయిన్ ఈజ్ 1/5 ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్ దెన్ ద గెయిన్ పర్సంటేజ్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. లాభము అమ్మిన వేళలో 1/5వ వంతు అయినా లాభ శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ గెయిన్ అంటే ప్రాఫిట్ ఎలా ఉందంటే 1/5 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ ఎలా ఉంది, ప్రాఫిట్ ఈజ్ 1/5 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఓకేనా, ఇది కండిషన్. సో దీన్ని బట్టి ప్రాఫిట్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కట్టొచ్చు కదా. సో రేషియో ఏమవుతుంది, 1/5 అవుతుంది. ఇక్కడ ప్రాఫిట్ అంటే మనకేం తెలుసు, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అనమాట. అలాగే సెల్లింగ్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ అలానే వదిలేసేయండి. సో ఇక్కడ దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు అంటే, దీన్ని బట్టి సెల్లింగ్ ప్రైస్ ఎన్ని పార్ట్స్, 5 పార్ట్స్. అలాగే సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి డిఫరెన్స్, సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్, 1 పార్ట్ అనమాట. ఓకేనా, సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అంటే 1 పార్ట్ అనమాట. మరి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ 5 పార్ట్స్ ఉంది. అలాగే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 1 పార్ట్ ఉంది. అలాంటప్పుడు ఖచ్చితంగా కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ అవ్వాలి, కాస్ట్ ప్రైస్ అనేది ఖచ్చితంగా 4 పార్ట్స్ అవ్వాలి. ఎందుకంటే వీళ్ళ మధ్య డిఫరెన్స్ 1 పార్ట్ కదా. సో అలా కాస్ట్ ప్రైస్ అనేది 4 పార్ట్స్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు, గెయిన్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్ ఉంది, 1 పార్ట్ ఉంది. కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ ఉంది, 4 పార్ట్స్ ఉంది. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. అలా 1/4 ఇంటూ 100 అంటే ఎంత పర్సంటేజ్, 25%. దట్ ఈస్ ఆప్షన్ డి. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ సెల్స్ అన్ ఐటమ్ ఎట్ 20% ప్రాఫిట్ టు బి సెల్స్ ద సేమ్ ఎట్ 10% ప్రాఫిట్ టు సి అండ్ రిసీవ్స్ ₹1,32,000. హ్యాడ్ సి పర్చేస్డ్ ద సేమ్ ఐటమ్ ఫ్రమ్ ఏ హీ వుడ్ హ్యావ్ స్పెంట్ 5% లెస్ దెన్ వాట్ హీ స్పెంట్ విత్ బి. వాట్ ప్రాఫిట్ వుడ్ ఏ హ్యావ్ మేడ్ దెన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ ఒక వస్తువును బికి 20% లాభం మీద అమ్ముతాడు, బి ఆ వస్తువును సికి 10% లాభం మీద అమ్ముతాడు మరియు ₹132,000 పొందుతాడు. సి ఏ నుండి అదే వస్తువును కొనుగోలు చేస్తే బికి చెల్లించిన దాంట్లో 5% తక్కువ చెల్లించేవాడు. అప్పుడు ఏ ఎంత లాభం పొందుతాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇది పెద్ద క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏ ఒక ఐటెంని కొంటున్నాడు. ఓకేనా, కొని ఎవరికి అమ్ముతున్నాడు, బికి అమ్ముతున్నాడు. ఎవరికి అమ్ముతున్నాడు, బికి అమ్ముతున్నాడు. ఎంత పర్సెంట్ ప్రాఫిట్ కంటే 20% ప్రాఫిట్ అనమాట. ఎంత పర్సెంట్ ప్రాఫిట్, 20% ప్రాఫిట్కి అయితే అమ్ముతున్నాడు. ఇక్కడ సపోజ్ ఏ అనేవాడు ఈ ఐటెంని 100 పార్ట్స్కి కొన్నాడు అనుకుందాం. ఓకేనా, సో 100 పార్ట్స్ కొన్నాడు. దాన్ని ఎలా అమ్ముతున్నాడు, 20% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. మరి ఇందులో 20% అంటే ఎంత, 20 పార్ట్స్ అనమాట. సో 20 పార్ట్స్ ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. అలా బికి ఎంతకు అమ్ముతాడు అంటే 100 + 20 120 పార్ట్స్కి అయితే అమ్ముతాడు. అంటే సింపుల్గా బి ఎంత కొంటాడంటే 120 పార్ట్స్కి అయితే కొంటాడు అనమాట. ఓకేనా, అలాగే ఇక్కడ బి ఇదే వస్తువుని అమ్మేస్తాడు. ఎవరికి అమ్ముతున్నాడు అంటే సికి అమ్ముతున్నాడు. ఎలాగా, 10% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. ఓకేనా, 10% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. మరి ఈ 120లో 10% అంటే ఎంత, 12 పార్ట్స్ అవుతుంది అనమాట. అలా బీసీకి ఎంతకు అమ్ముతాడు అంటే 120 + 12 అంటే 132 పార్ట్స్కి అయితే అమ్ముతాడు. అంటే సింపుల్గా సి ఎంత పెట్టి కొంటాడంటే 132 పార్ట్స్ పెట్టయితే కొంటాడు అనమాట. అయితే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, బి సెల్స్ ద సేమ్ ఎట్ 10% ప్రాఫిట్ టు సి అండ్ రిసీవ్స్ 1,32,000. అంటే ఇక్కడ బీసీకి అమ్ముతాడు కదా. సో అమ్మినందుకు
ఇచ్చినందుకు బి ఎంత రిసీవ్ చేసుకుంటాడు అంటే 1,32,000 రిసీవ్ చేసుకుంటాడు. ఎంత రిసీవ్ చేసుకుంటాడు? 1,32,000 రిసీవ్ చేసుకుంటాడు అనమాట. అయితే ఇక్కడ ఈ 1,32,000 ఎవరు పే చేస్తారంటే సి పే చేస్తాడనమాట బికి. ఎందుకంటే బి సికి అమ్ముతున్నాడు కాబట్టి సిఏ కదా బికి పే చేసేది, అవునా కదా. సో అలా సి ఎంత పే చేస్తాడంటే 1,32,000 పే చేస్తాడనమాట. అంటే సింపుల్గా సి 1,32,000 పెట్టి ఆ ఐటెంని అయితే కొంటాడు. కానీ ఇక్కడ పార్ట్స్ రూపంలో ఎంత పెట్టి కొంటున్నాడు? 132 పార్ట్స్ పెట్టి కొంటున్నాడు. కాబట్టి 132 పార్ట్స్ విల్ బి 1,32,000. సో దీన్ని బట్టి వన్ పార్ట్ ఏమవుతుంది అంటే 132 క్యాన్సిల్ అయిపోయి 1,000 అవుతుంది అనమాట వన్ పార్ట్ అనేది, ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు? హ్యాడ్ సి పర్చేస్డ్ ద సేమ్ ఐటెం ఫ్రమ్ ఏ హీ వుడ్ హ్యావ్ స్పెంట్ 5% లెస్ దాన్ వాట్ హీ స్పెంట్ విత్ బి. అంటే ఇక్కడ సి కనుక డైరెక్ట్గా ఏ దగ్గర నుంచి కొన్నాడు అనుకోండి, అప్పుడు వీడు బీకి ఎంతైతే పే చేశాడో దానికంటే 5% తక్కువ పే చేస్తాడనమాట ఏకి. బీకి సి ఎంతైతే పే చేశాడో దానికంటే 5% తక్కువ ఏకి పే చేస్తాడనమాట. సపోజ్ ఇక్కడ బీకి పే చేసింది 100% అనుకుంటే అప్పుడు ఏకి ఎంత పే చేస్తాడు? దీనికంటే 5% తక్కువ, అంటే వీడికి 95% పే చేస్తాడు, ఓకేనా. సో ఈ విధంగా పే చేస్తాడనమాట. సో ఇక్కడ బీకి పే చేసిందంతా 1,32,000 పే చేశాడు, అవునా కదా. సి బీకి ఎంత పే చేశాడు? 1,32,000 పే చేశాడు. అది 100% అనుకుంటే అప్పుడు ఏకి ఎంత పే చేయాలి? 95% పే చేయాలి, అవునా కదా. దీనికంటే 5% తక్కువ. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది, 00 క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 1320 × 95 అవుతుంది. ఇక్కడ 1320లో 132 తీసుకో, 132 × 95 చేయి, ఓకేనా. 132 × 95 చేస్తే ఏమవుతుందంటే 5 రోళ్ళు 10, 1 క్యారీ, 5 3 15, అది ఒకటి 16, 1 క్యారీ, 5 1 5, అది ఒకటి 6 అవుతుంది అనమాట, ఓకేనా. అలాగే 9 రోళ్ళు 18, 1 క్యారీ, 9 3 27, అది ఒకటి 28, ఓకేనా. 2 క్యారీ, 9 1 9, అది ఒకటి 11 అవుతుందా? 11. సో ఇక్కడ యాడ్ చేస్తే 0, 6 8 14, 1, 1 క్యారీ, 6 8 14, ఇది ఒకటి 15, మళ్ళీ 1 క్యారీ, 1 1 2 అవుతుందా? 2 అవుతుంది. అలా 12540 ఎంత అవుతుంది? 12540. అది ఏ వాల్యూ? 132 × 95, పక్కన 0 ఉంది కదా. సో ఇది కూడా పెట్టేసేయండి. అలా ఏమవుతుందంటే 1,25,400 అవుతుంది. అంటే ఇక్కడ సి ఏకి ఎంత పే చేస్తాడు అంటే 1,25,400 పే చేస్తాడు. పే చేస్తున్నాడు అంటే మీనింగ్ ఏంటి? ఏ సికి ఎంత కమ్మినట్టు? 1,25,400 కమ్మినట్టు. ఇక్కడ ఏ ఎంత కొంటాడు? 100 పార్ట్స్ కొంటాడు. ఇక్కడ 100 పార్ట్స్ అంటే వాల్యూ ఏమవుతుంది? 100 × 1000 1 lakh అవుతుందా? 1 lakh అవుతుంది. అంటే సింపుల్గా ఏ 1 lakh కొన్నాడు, సికి ఎంతగా అమ్ముతున్నాడు? 1,25,400కి అమ్ముతున్నాడు. అయితే ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే క్వశ్చన్లో వాట్ ప్రాఫిట్ వుడ్ ఏ హ్యావ్ మేడ్ దెన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అయితే ఇక్కడ ఏకి వచ్చిన ప్రాఫిట్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ 1,00,000 రూపాయలు పెట్టుకున్నాడు, 1,25,400కి అమ్ముతున్నాడు. అలాంటప్పుడు ఖచ్చితంగా ప్రాఫిట్ ఎంత వస్తుంది? 25,400 రూపాయలు అయితే ప్రాఫిట్ వస్తుంది. అలా ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే లిస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ బైక్ ఈజ్ 15% మోర్ దాన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ ఇఫ్ ఇట్ ఈజ్ సోల్డ్ ఎట్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 20%, ఫైండ్ ద డీలర్స్ లాస్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక బైక్ యొక్క ముద్రించబడిన ధర దాని కొన్న వేల కంటే 15% ఎక్కువగా ఉంది. ఇది 20% తగ్గింపుతో విక్రయించబడుతుంది. డీలర్ యొక్క నష్టం లేదా లాభ శాతం ఏమిటో కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ లిస్ట్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ అనమాట. అది ఎలా ఉంది? 15% మోర్ దాన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్, అంటే కాస్ట్ ప్రైస్ కంటే 15% ఎక్కువ ఉందన్నమాట. సపోజ్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది 100 పార్ట్స్ అనుకుంటే అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది? మార్కెట్ ప్రైస్ ఎలా ఉందంటే కాస్ట్ ప్రైస్ కంటే 15% ఎక్కువ, కాస్ట్ ప్రైస్ కంటే 15% ఎక్కువ, అంటే 15 పార్ట్స్ ఎక్కువ అనమాట, ఓకేనా. మరి దీని మీద 15 పార్ట్స్ ఎక్కువ ఉంది అంటే మార్కెట్ ప్రైస్ ఎంత ఉండాలి? మార్కెట్ ప్రైస్ షుడ్ బి 115 పార్ట్స్ అనమాట, ఓకేనా. 115 పార్ట్స్ అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇట్ ఈజ్ సోల్డ్ ఎట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%, అంటే ఇక్కడ డిస్కౌంట్ వచ్చింది. ఎంత డిస్కౌంట్ వచ్చిందంటే 20% డిస్కౌంట్తో సెల్ చేస్తున్నాడు కదా. అలా ఇక్కడ డిస్కౌంట్ ఎంత వస్తుందంటే 20% డిస్కౌంట్ వస్తుంది. డిస్కౌంట్
దేని మీద వస్తుందని చెప్పాను, మార్కెట్ ప్రైస్ మీద వస్తుందని చెప్పాను. మరి దీని మీద ఎంత డిస్కౌంట్ వచ్చింది, 20% డిస్కౌంట్ వచ్చింది కాబట్టి -20%. ఈ విధంగా వస్తే మనల్ని ఏమడుగుతున్నాడు అంటే డీలర్ యొక్క లాస్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో సింపుల్ క్వశ్చన్ అనమాట, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది, 100 ఉండాల్సింది, ఇప్పుడు ఏమైంది 15% ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది, 15% ఇంక్రీజ్ అయింది. అలా ఎంత అయింది అనమాట. మళ్ళీ దాని మీద ఏమైంది, దాని మీద మళ్ళీ ఏమైందంటే 20% డిస్కౌంట్ వచ్చింది, అంటే ఇక్కడ 20% డిక్రీజ్ అయింది అనమాట. ఓకేనా, 15% ఇంక్రీజ్ అయింది, దాని మీద మళ్ళీ 20% డిక్రీజ్ అయింది. మనల్ని ఏమడుగుతున్నాడు అంటే ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో సింపుల్గా ఇక్కడ +15%కి -20%కి ఏం చేయాలి, ఎఫెక్టివ్ పర్సంటేజ్ కనుక్కుంటే సెకండ్స్లో ఆన్సర్ వచ్చింది అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ అంటే ఏం చేస్తాం, యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుంది, +15 -20 ఏమవుతుంది, -5 అవుతుందా, -5 అవుతుంది. మల్టిప్లై చేస్తే -20 × 15 కదా, సో మల్టిప్లై చేస్తే -20 × 15 అనమాట. సో దీనికి ఏం చేయాలి, మల్టిప్లై చేసిన దానికి బై 100 చేస్తే మనకి ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ వస్తుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 20 1 టైమ్, 20 ఇక్కడ 5 టైమ్స్, 5 1 టైమ్, 5 ఇక్కడ 3 టైమ్స్, -5 -3 అంటే ఏమవుతుందంటే -8 అవుతుంది. ఇన్ ద సెన్స్ -8% అనమాట. ఓకేనా, సో మైనస్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, లాస్ అనమాట. ఓకేనా, అలా ఓవరాల్ లాస్ పర్సంటేజ్ ఎంత అంటే 8%. సో 8% లాస్ ఎక్కడంటే ఆప్షన్ డి అనమాట. ఓకేనా, సో ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది కదా, 15% ఉంది కదా, సో దాంట్లోంచి ఈ 20% డిస్కౌంట్ తీసేస్తారు. అంటే ఈ 20% వాల్యూ కనుక్కుంటారు. వాల్యూ కనుక్కొని ఆ డిస్కౌంట్ వస్తుంది కదా, ఆ డిస్కౌంట్ తీసేసి సెల్లింగ్ ప్రైస్ కనుక్కుంటారు. సెల్లింగ్ ప్రైస్ కనుక్కొని ఇక్కడ కాస్ట్ ప్రైస్కి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్కి టాలీ చేసేసి ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ కనుక్కుంటారు. కానీ అంత చేయకుండా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్రైస్ అనేది 15% ఇంక్రీజ్ అయింది ఫస్ట్లో, అవునా, ఇక్కడ ఇంక్రీజ్ అయింది. ఓకే, అలాగే దీని మీద మళ్ళీ ఏమైంది, 20% డిక్రీజ్ అయింది. ఓకే, సో ఇంక్రీజ్ అయింది, దాని మీద మళ్ళీ డిక్రీజ్ అయింది. సింపుల్గా ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది అనమాట. అంతేగాని మళ్ళీ ఇక్కడ కూర్చొని సెల్లింగ్ ప్రైస్ కనుక్కొని డిస్కౌంట్ కనుక్కుంటారు. ఫస్ట్ ఇది దీంట్లో 20% కనుక్కుంటారు, డిస్కౌంట్ కనుక్కొని దాంట్లోంచి మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ తీసేసి సెల్లింగ్ ప్రైస్ కనుక్కుంటారు. సెల్లింగ్ ప్రైస్ కనుక్కొని కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మళ్ళీ టాలీ చేసేసి ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ కనుక్కుంటారు. అదంతా చేయకూడదు అనమాట. ఓకేనా, సింపుల్గా ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ కనుక్కుంటే అయిపోద్ది అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నారంటే ఏ ట్రేడ్స్ మ్యాన్ మార్క్స్ హిజ్ ప్రోడక్ట్స్ 35% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ అండ్ ఎలోస్ హిజ్ కస్టమర్ 15% రిడక్షన్ ఆన్ దేర్ బిల్స్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ డస్ హీ మేక్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యాపారి తన ఉత్పత్తులను కొన్న వేల కంటే 35% ఎక్కువగా మార్క్ చేస్తాడు మరియు కస్టమర్లకు కొనుగోళ్లపై 15% తగ్గింపు పొందడానికి అనుమతిస్తాడు. అతడు ఎంత శాతం లాభం పొందుతాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, వీడేం చేస్తాడంటే ప్రైజ్ని కాస్ట్ ప్రైస్ కంటే 35% ఎక్కువ మార్క్ చేస్తాడనమాట. కాస్ట్ ప్రైస్ కంటే 35% ఎక్కువ మార్క్ చేస్తాడనమాట. అంటే సింపుల్గా ఇక్కడ ప్రైస్ అనేది ఏమవుతుంది, 35% ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ మార్క్ చేస్తాడు కదా. అలా ప్రైస్ అనేది ఏమవుతుందంటే 35% ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, సో ఇలా ప్రైస్ ఇంక్రీజ్ చేస్తాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ ఎలోస్ హిజ్ కస్టమర్స్ 15% రిడక్షన్, అంటే 15% డిస్కౌంట్ ఇస్తాడనమాట. ఇక్కడేమో ప్రైస్ ఇంక్రీజ్ చేశాడు, దాని మీద మళ్ళీ ఏం చేస్తున్నాడు, 15% డిస్కౌంట్ ఇస్తున్నాడు. 15% డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఈ విధంగా చేస్తే వాడి యొక్క టోటల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్గా ఏం చేయాలి, ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ కనుక్కుంటే సరిపోతుంది. మరి రెండింటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ అంటే ఏం చేస్తాం, రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుంది, +35 - 15 ఎంత అవుతుంది అంటే +20 అవుతుందా, +20 అవుతుంది. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, మల్టిప్లై చేస్తే -15 × 35 -15 × 35 మల్టిప్లై చేసిన దానికి బై 100 అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 5 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 20 టైమ్స్ పోతుంది, అవునా. అలాగే ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుందంటే 5 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది, అవునా. సో ఇక్కడ ఇదేమవుతుందంటే 20 మైనస్ పైన వాల్యూ ఏమవుతుంది, 21 అవుతుందా, 21/4 అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే 4 1 టైం పోతుంది, 4 ఇక్కడ 5 టైమ్స్ పోతుందా, 4 5 20 పోతే 1 మిగులుతుంది. 1 అంటే 1/4 అంటే 0.25 కదా. సో 20 - 5.25 అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఓవరాల్గా వాల్యూ విల్ బి ఏమవుతుందంటే 14.75 అవుతుంది. చూడండి 14.75, దట్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓకేనా.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ద ప్రాఫిట్ మేడ్ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ రూపీస్ 8,800 ఈజ్ ఈక్వల్ టు ది అమౌంట్ ఆఫ్ లాస్ ఇంకర్డ్ ఆన్ సెల్లింగ్ ద సేమ్ ఆర్టికల్ ఫర్ రూపీస్ 7,200. వాట్ విల్ బి ది ప్రాఫిట్ పర్సెంట్ ఇఫ్ ఇట్ వాజ్ సోల్డ్ ఫర్ రూపీస్ 9,600 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ను 8,800 రూపాయలకు విక్రయించినప్పుడు వచ్చిన లాభం అదే ఆర్టికల్ను 7,200కు విక్రయించినప్పుడు వచ్చిన నష్టానికి సమానం. దీన్ని 9,600 రూపాయలకు విక్రయించినప్పుడు లాభ శాతం ఎంత ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక ఆర్టికల్ని 8,800 రూపాయలకి అమ్ముతున్నప్పుడు వచ్చిన ప్రాఫిట్ అనేది ఎలా ఉందంటే సేమ్ ఆర్టికల్ని ఎంతకు అమ్ముతున్నాడు, 7,200కు అమ్ముతున్నాడు. ఈ విధంగా అమ్మినప్పుడు వచ్చిన లాస్కి ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ అనేది ఈక్వల్ అవుతుంది. అయితే ఇక్కడ ఏం ఆర్టికల్, అది సేమ్ ఆర్టికల్ అనమాట. ఓకేనా, సేమ్ ఆర్టికల్. అయితే ఇక్కడ ఇదే ఆర్టికల్ని కనుక 9,600కి అమ్మితే అప్పుడు వాడికి వచ్చే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ సేమ్ ఆర్టికల్ని ఒకసారి ఇలా అమ్ముతున్నాడు, ఒకసారి ఇలా అమ్ముతున్నాడు. అలాగే ఒకసారి ప్రాఫిట్ వచ్చింది, ఒకసారి లాస్ వచ్చింది. ఈ ప్రాఫిట్ లాస్ కనుక ఈక్వల్ అయితే అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుందని చెప్పాను, కాస్ట్ ప్రైస్ ఎలా వస్తుందని చెప్పాను, సెల్లింగ్ ప్రైజ్ని యాడ్ చేసి దాన్ని సగం చేయమన్నా, అవునా కదా, యాడ్ చేసి బై 2 చేయమన్నా, అవునా. మరి ఇక్కడ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 200 ఇటు తీసుకురండి, 200 ఇటు తీసుకొస్తే ఇది ఎంత అవుతుంది, 9,000 అవుతుందా, 9,000 అవుతుంది. 9,000ను ఇక్కడ 7,000 ఉంటుంది, అవునా, 16,000 అవుతుంది. 16,000 బై 2 చేయాలి. సో 16,000లో సగం అంటే ఎంత అవుతుంది, 8,000 అవుతుంది. డైరెక్ట్గా చెప్పేసాను. ఇందాక ఏమని చెప్పాను, ఇలాంటి మోడల్ వచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుందని చెప్పాను, SP1 ప్లస్ SP2 బై 2 అని చెప్పే కదా. సో ఇదే కదా చేయమంది మీకు, అవునా కదా. సో ఇది చేయమన్నాను. ఇక్కడ కూడా నేను చేసినది ఈ రెండింటిని యాడ్ చేస్తే 16,000 వచ్చింది. బై 2 చేస్తే 8,000 అనమాట. అలా కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 8,000 అవుతుంది. ఈ కండిషన్ ఎప్పుడని చెప్పాను, ప్రాఫిట్ లాస్ కనుక ఈక్వల్ అయితే అది కూడా సేమ్ ఆర్టికల్ అయి ఉండాలి. ఓకేనా. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే చూడండి, ఇదే ఆర్టికల్ని కనుక 9,600కి అమ్మితే అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 9,600 ఉంటే అప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఎక్కడికి ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 1,600 ప్రాఫిట్ వస్తుంది కదా, 1,600. లేదంటే రేషియో కట్టండి, మీ ఇష్టం, ఎలా చేసుకున్నా నో ప్రాబ్లం. రేషియో కట్టినా చేయొచ్చు, లేదంటే మీ ఇష్టం, డైరెక్ట్ చేసినా నో ప్రాబ్లం. సో ప్రాఫిట్ ఎంత వస్తుందంటే 1,600 వస్తుందా, 1,600 ప్రాఫిట్ వస్తుంది. ఎంత మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద, అంటే 8,000 మీద. పర్సంటేజ్ అంటున్నాడు కదా, సో ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 00 ఇక్కడ 00, ఇక్కడ 0 ఇక్కడ 0. సో 8 1 టైము, 8 ఇక్కడ 20 టైమ్స్. అలా ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 20%. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, 20%. దట్ ఈస్ ఆప్షన్ ఏ. అర్థమైందా. సో ఇక్కడ ఒక ఆర్టికల్ని ఒకసారి ఇలా అమ్ముతున్నాడు, అదే ఆర్టికల్ని ఒకసారి ఇలా అమ్ముతున్నాడు. ఇలా అమ్మినప్పుడు ఒకసారి ప్రాఫిట్, ఒకసారి లాస్ వస్తుంది. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ ఈ రెండు ఈక్వల్ అయినాయి అనుకున్నప్పుడు కాస్ట్ ప్రైస్ ఎలా వస్తుంది, సెల్లింగ్ ప్రైజ్ని యాడ్ చేసి బై 2 చేస్తే మనకి కాస్ట్ ప్రైస్ వస్తుంది. సో కాస్ట్ ప్రైస్ అయితే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, ఈ విధంగా అమ్మితే ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నాడు, కడితే మనకి 20%. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ పర్సన్ బాట్ 60 బుక్స్ ఫర్ రూపీస్ 60 రూపీస్ ఈచ్, హీ సోల్డ్ 50 ఆఫ్ దెమ్ ఎట్ ఎ లాస్ ఆఫ్ 4%. ఎట్ వాట్ పర్సెంట్ ప్రాఫిట్ షుడ్ హీ సెల్ ద రిమైనింగ్ బుక్స్ సో దట్ హీ గెయిన్స్ 5% ఇన్ ద ఎంటైర్ ట్రాన్సాక్షన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యక్తి 60 పుస్తకాలను ఒక్కో దాన్ని 60 రూపాయలకు కొన్నాడు. ఆయన వాటిలో 50 పుస్తకాలను 4% నష్టంతో విక్రయించాడు. తన మొత్తం వ్యాపారంలో 5% లాభం పొందడానికి మిగిలిన పుస్తకాలను ఎంత శాతం లాభంతో విక్రయించాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ వాడు టోటల్గా కొన్న బుక్స్ ఎన్ని అంటే 60 బుక్స్ అయితే కొన్నాడు అనమాట. ఓకేనా. ఒక్కొక్క దాన్ని 60 రూపాయలు పెట్టి కొన్నాడు. అయితే ఇక్కడ అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడు అంటే 50 బుక్స్ని ఎలా అమ్ముతున్నాడు, ఎట్ ఏ లాస్ ఆఫ్ 4%. ఓకేనా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 50 బుక్స్ని ఎలా అమ్ముతున్నాడు అంటే లాస్ ఆఫ్ 4%. సో 4% లాస్కి అమ్ముతున్నాడు. అలాగే చూడండి, ఎట్ వాట్ ప్రాఫిట్ పర్సెంట్ షుడ్ హీ సెల్ ది రిమైనింగ్ బుక్స్ సో దట్ హీ గెయిన్స్ 5% ఇన్ ద ఎంటైర్ ట్రాన్సాక్షన్. అంటే రిమైనింగ్ బుక్స్ అంటే టోటల్ 60 కదా, టోటల్ 60 బుక్స్లో 50 ఇక్కడ పోయినాయి అంటే రిమైనింగ్ బుక్స్ అంటే 10 బుక్స్ ఉంటాయి. వీటిని ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్కి అమ్మితే అప్పుడు ఓవరాల్గా మనకి 5% ప్రాఫిట్ వస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఓవరాల్గా 5% ప్రాఫిట్ రావాలంటే ఈ రిమైనింగ్ బుక్స్ని ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్కి అమ్మాలి
అమ్మాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ సింపుల్గా ఏం చేస్తామంటే వీటికి రేషియో కట్టండి. రేషియో కడితే ఏమవుతుందంటే 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 5:1 ఉంటుంది అనమాట. సో 5 ఇంటూ ఈ వాల్యూ చేయండి. చేస్తే ఏమవుతుందంటే 5 - 4 అంటే ఏమవుతుందంటే -20% అవుతుందా? -20%. 1 + x అంటే 1 ఇంటూ +x అంటే +x% అవుతుందా? +x% డివైడెడ్ బై 5 + 1 6 చేయాలన్నమాట. అలా ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇది. అది దేనికి ఈక్వల్ అవుతుంది? 5%కి ఈక్వల్ అవుతుంది. సో దీన్ని బట్టి పర్సంటేజ్ క్యాన్సిల్ చేయొచ్చా? సో -20 + x ఏమవుతుందంటే 6×5 30 అవుతుంది. -20 ప్లస్ ఎక్స్ ఏమవుతుందంటే 6×5 30 అవుతుంది. అలా ఎక్స్ ఏమవుతుందంటే 50 అవుతుంది. అంటే ఈ రిమైనింగ్ బుక్స్ని ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్కి అమ్మాలంటే X% ప్రాఫిట్కి అమ్మాలి. ఎక్స్ అంటే 50. సో అలా 50% ప్రాఫిట్కి కనుక అమ్మితే అప్పుడు ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది 5% అవుతుంది. ఓకేనా? సో 50% అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ మనకి రేషియో వస్తుంది కదా, ఈ రేషియో దేని రేషియో అవుతుందంటే కాస్ట్ ప్రైజల్ రేషియో అవుతుంది అనమాట. ఎందుకంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక బుక్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 60 రూపీస్ ఈచ్ అంటున్నాడు కదా. సో ఒక బుక్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 60 రూపీస్. అలాంటివి ఎన్ని బుక్స్ ఉన్నాయి? ఇక్కడ 50 కదా. సో వీటన్నిటి యొక్క కాస్ట్ ప్రైస్ అంటే ఏమవుతుంది? 50 × 60 అవుతుంది. అలాగే ఇక్కడ 10 బుక్స్ ఉన్నాయి కదా, వీటి కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 10 × 60 అవుతుంది అనమాట. అయితే ఇక్కడ ×60 × 60 ఇక్కడ రేషియో కట్టినప్పుడు ఏమవుతుంది? 60 క్యాన్సిల్ అయిపోతుంది. మరి ఇక్కడ ఫస్ట్ రాసి తర్వాత క్యాన్సిల్ చేయడం అవసరం లేదు కదా. అందుకే నేను డైరెక్ట్గా ప్రతి బుక్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 60 కాబట్టి ఆ 60ని నేను క్యాన్సిల్ చేసేసాను అనమాట. దాన్ని అసలు తీసుకోలేదు అనమాట. ఓకేనా? సో అలా ఇక్కడ 50 బుక్స్ అన్నాడు కాబట్టి 50 తీసుకున్నాను. 10 బుక్స్ అన్నాడు కాబట్టి 10 తీసుకున్నాను. సో ×60 చేయలేదనమాట. బట్ ఇక్కడ రేషియో ఏదైతే వస్తుందో అది దేనికి కట్టాలంటే కాస్ట్ ప్రైజులకే కట్టాలి. ఓకేనా? అది బేసిక్ పాయింట్ అనమాట. అలాగే అది బండ గుర్తు అనమాట మీకు. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఇఫ్ చైర్స్ ఆర్ బాట్ ఎట్ 600 ఈచ్ అండ్ సోల్డ్ ఎట్ 500 ఈచ్ దెన్ వాట్ విల్ బి ది లాస్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. కుర్చీలు ఒక్కోటి 600 రూపాయలకి కొనబడతాయి మరియు అవి ఒక్కోటి 500 రూపాయలకి అమ్మబడతాయి. అప్పుడు లాభ శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ కొన్ని చైర్స్ ఉన్నాయన్నమాట. అవి ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. లెట్ us say n అనుకుందాం. ఓకేనా? n చైర్స్ అయితే ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ వాటిని కొనేటప్పుడు ఎలా కొంటున్నాడు అంటే కొనేటప్పుడు ఒక్కొక్క దాన్ని 600 పెట్టి కొంటున్నాడు అనమాట. మరి ఒకదాన్ని 600 పెట్టి కొంటే అలా ఎన్ని ఉన్నాయి? మొత్తం n కదా. సో వాటన్నిటి యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 600 × n అవుతుంది. ఓకేనా? 600 × n అవుతుంది. అలాగే అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడు? సోల్డ్ ఎట్ 500 ఈచ్ అంటే అమ్మేటప్పుడు ఒక్కొక్క దాన్ని ఎలా అమ్ముతున్నాడు అంటే 500 రూపాయలకి అమ్ముతున్నాడు. అలా ఎన్ని అమ్ముతున్నాడు? ఎన్ని కొన్నాడో అన్ని అమ్మేస్తున్నాడు. సో అంటే n వస్తువుల్ని n కుర్చీలని అమ్మేస్తున్నాడు అనమాట. సో అమ్ముతున్నాడు కాబట్టి వాటన్నిటి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 500 × n అనమాట. ఎందుకంటే ఒకదాన్ని 500కి అమ్ముతున్నాడు. అలా n కుర్చీలు కదా. సో అలా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 500 × n అవుతుంది. అయితే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు అంటే ఈ విధంగా అమ్మితే లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ మనల్ని అడిగింది పర్సంటేజ్ కాబట్టి నేనేం చెప్పాను? ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అడిగితే ఉన్న కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కట్టమన్నా. మరి ఇక్కడ రేషియో కడితే ఏమవుతుంది? n క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఎడదిరిగి క్యాన్సిల్ అయిపోతున్నాయి కాబట్టి మనం ఇక్కడ n అనేది కన్సిడర్ చేయకూడదు. ఓకేనా? కన్సిడర్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఎన్నైతే కొన్నాడో అన్నిటినీ అమ్మేస్తున్నాడు. మళ్ళీ ఎన్నైతే కొన్నాడో అన్నిటినీ అమ్మేస్తున్నాడు కాబట్టి అప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయో మనకు అనవసరం. ఓకేనా? ఎన్ని ఉన్నాయో మనకు అనవసరం. డైరెక్ట్గా కొంటున్నాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ 600 తీసుకోండి. అమ్ముతున్నాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ 500 తీసుకోండి. తీసుకొని ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ని రేషియో కట్టేసేసి ఫైండ్ అవుట్ చేయండి. అంతేగాని ఇక్కడ n అనేది మనకు అనవసరం. అవి ఎన్ని ఉన్నా మనకు అనవసరం. అమ్మేటప్పుడు 600కి కొనేటప్పుడు 600 కొంటున్నాడు, అమ్మేటప్పుడు 500కి అమ్ముతున్నాడు. అది మనకు మ్యాటర్ అనమాట. ఎన్ని ఉన్నాయో మనకు అనవసరం. సో ఇక్కడ చూస్తే క్యాన్సిల్ అవుతుంది చూడండి. ఇక్కడ 0000 క్యాన్సిల్ అవుతుంది. మరి 6 పార్ట్స్ కొన్నాడు, 5 పార్ట్స్కి అమ్మాడు. అంటే సింపుల్గా 6 రూపాయలకు కొన్నాడు, 5 రూపాయలకి అమ్మాడు. అంటే ఇక్కడ 1 రూపీ లాస్ వస్తుంది కదా. ఎంత మీద లాస్ వస్తుంది? కాస్ట్ ప్రైస్ మీద, అంటే 6 మీద. ఓకేనా? సో ×100 చేస్తే మనకి అయిపోతుంది. సో 1/6 అనేది పర్సంటేజ్లో ఏమవుతుంది? 16.66% అవుతుంది. చెప్పాను ఆల్రెడీ. ఓకేనా? సో అలా లాస్ పర్సంటేజ్ ఎంత అంటే 16.66%. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఇఫ్ ఏ షాప్ కీపర్ బైస్ ఏ డజన్ చైర్ ఫర్ ₹7,200 అండ్ సెల్స్ ఈచ్ చైర్ ఫర్ ₹708
వాట్ విల్ బీ హిజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణదారుడు 12 కుర్చీలు 7,200 రూపాయలకి కొని ప్రతి కుర్చీని 708 రూపాయలకు విక్రయిస్తే అతని లాభ శాతం ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక షాప్ కీపర్ ఉన్నాడు. వీడు చైర్స్ని కొనేటప్పుడు ఎలా కొంటున్నాడు అంటే డజన్ చైర్లని 7,200 రూపాయలకి అయితే కొంటున్నాడు. డజన్ అంటే 12 అనే కదా. సో 12 చైర్లని ఎలా కొంటున్నాడు అంటే 7,200 రూపాయలకి అయితే కొంటున్నాడు. కాబట్టి దిస్ విల్ బీ కాస్ట్ ప్రైస్. అవునా? అలాగే ఇక్కడ అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడు? సెల్స్ ఈచ్ చైర్ ఫర్ ₹708. అంటే ఒక్కొక్క చైర్ని అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడు అంటే 708 రూపాయలకి అయితే అమ్ముతున్నాడు. అంటే సింపుల్గా ఒక చైర్ని అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడు? 708 రూపాయలకి అయితే అమ్ముతున్నాడు కాబట్టి దిస్ విల్ బీ సెల్లింగ్ ప్రైస్. సో ఇక్కడ ఇలాంటి మోడల్ వచ్చినప్పుడు నేనేం చెప్పాను? కొంత క్వాంటిటీని ఇంత కొంటున్నాడు, కొంత క్వాంటిటీని ఇంతకు అమ్ముతున్నాడు. అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేనేం చేయమన్నానంటే ఇక్కడ క్వాంటిటీని సేమ్ చేసుకోమన్నా. అవునా? ఇక్కడ క్వాంటిటీని 2 డిఫరెంట్ వేస్లో సేమ్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఇక్కడ దీన్ని బై 12 చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నదాన్ని ఇంటూ 12 చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేద్దామంటే 12 క్యాన్సిల్ అవుతుంది చూడండి, క్యాన్సిల్ చేసుకుందాం. 12 ఇక్కడ 1 టైం పోతుంది, 12 ఇక్కడ 6 టైమ్స్ పోతుందా? సో అలా పక్కన 00 కాబట్టి 600 టైమ్స్ పోతుంది. అంటే ఇక్కడ ఒక చైర్ని 600 కొన్నాడు, ఒక చైర్ని 700కి అమ్మేసాడు అనమాట. మరి 600 కొని 700కి అమ్మాడు అంటే ఖచ్చితంగా ఏం రావాలి? ప్రాఫిట్ రావాలి. ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? సో సింపుల్గా ఇక్కడ రేషియో కట్టచ్చు, లేదంటే డైరెక్ట్గా చేసేసేయచ్చు అనమాట. ఓకేనా? సో చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ 600 కొని 708 రూపాయలకి అమ్మాడంటే మనకు ప్రాఫిట్ ఎంత వస్తుంది? 108 ప్రాఫిట్ వస్తుంది. ఎంత మీద అంటే 600 మీద. అవునా? పర్సంటేజ్ అంటున్నాడు కదా. సో ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 00 క్యాన్సిల్, ఇక్కడ ఒకసారి పోతుంది, 10లో 4 మిగులుతుంది, 48 అవుతుంది. 48 అంటే 8 టైమ్స్ పోతుంది. అలా ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 18%. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఇఫ్ రామ్ బైస్ ఏ డజన్ టేబుల్ ఫర్ ₹8,000 అండ్ సెల్స్ ఈచ్ టేబుల్ ఫర్ ₹800 వాట్ విల్ బీ హిజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రామ్ 8,000 రూపాయలకు ఒక డజన్ టేబుల్ను కొంటాడు మరియు ప్రతి టేబుల్ని 800 రూపాయలకు విక్రయిస్తే అతనికి ఎంత శాతం లాభం వస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ రామ్ అనేవాడు కొనేటప్పుడు టేబుల్స్ని ఎలా కొంటున్నాడు? డజన్ టేబుల్స్ని 8,000 రూపాయలు కొంటున్నాడు. డజన్ టేబుల్స్ని 8,000 రూపాయలకైతే కొంటున్నాడు. అంటే 12 టేబుల్స్ని ఎలా కొంటున్నాడు? 8,000 రూపాయలకైతే కొంటున్నాడు. కాబట్టి దిస్ విల్ బి కాస్ట్ ప్రైస్. అలాగే సెల్స్ ఈచ్ టేబుల్ ఫర్ ₹800. అంటే ఒక టేబుల్ని అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడు అంటే 800 రూపాయలకైతే అమ్ముతున్నాడు. కాబట్టి దిస్ విల్ బి సెల్లింగ్ ప్రైస్. అయితే ఇక్కడ ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ప్రాఫిట్ పర్సంటేజ్ కదా అడుగుతుంది. సో క్వాంటిటీని సేమ్ చేసుకోవాలి. సో ఇక్కడ దీన్ని ఎలా చేయొచ్చు? బై 12 చేసినా 1 అయిపోతుంది, లేదా దీన్ని ఇంటూ 12 చేసినా సరే 12 అలా క్వాంటిటీ సేమ్ అవుతుంది. ఓకేనా? క్వాంటిటీ సేమ్ అవ్వాలంటే ఇక్కడ మనం ఇంటూ 12 చేసుకుందాం, అప్పుడు సింపుల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంటూ 12 చేస్తే ఇక్కడ కూడా ఇంటూ 12 చేయాలి. అవునా? సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇప్పుడు క్వాంటిటీ సేమ్ అయిపోయింది. అవునా? సో సేమ్ అయింది కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ కదా అడుగుతుంది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నప్పుడు ఏం చేయాలి? కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కొడితే సింపుల్గా అయిపోతుంది అనమాట. 00 క్యాన్సిల్ అవుతుంది. 8 1 టైము, 8 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది. అలాగే 2 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 6 టైమ్స్ పోతుంది. అలా కాస్ట్ ప్రైస్ 5 పార్ట్స్, సెల్లింగ్ ప్రైస్ 6 పార్ట్స్. మరి 5 రూపాయలు కొన్నాడు, 6 రూపాయలకి అమ్మాడు అంటే 1 రూపీ ప్రాఫిట్ వస్తుంది. ఎంత మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద, అంటే 5 మీద ఇంటూ 100 చేస్తే ప్రాఫిట్ పర్సంటేజ్ అయిపోతుంది. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి 20% అవుతుందా? అలా ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 20%. సో ఇక్కడ మనం చేయాల్సింది ఒకటే, క్వాంటిటీని సేమ్ చేసుకుంటే డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ రేషియో కట్టేసి ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ కనుక్కోవచ్చు. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే 30 డజన్ వాల్నట్ వాజ్ బాట్ ఇన్ ₹14,400 అండ్ 32 ప్యాకెట్ వాల్నట్ ఇన్ ఈచ్ ప్యాకెట్ 20 వాల్నట్ was bought in ₹57,600. If the walnuts are mixed together and sold at ₹432 in one packet 5 walnut, then how much was the profit percent అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 30 డజన్ల వాల్నట్లు 14,400 రూపాయలకి కొనుగోలు చేయబడ్డాయి మరియు 32 ప్యాకెట్ల వాల్నట్లు ప్రతి ప్యాకెట్లో 20 వాల్నట్లు 57,600 రూపాయలకి కొనుగోలు చేయబడ్డాయి. అన్నింటినీ కలిపి ప్రతి ప్యాకెట్లో 5 వాల్నట్లు
432 రూపాయలకి అమ్మినప్పుడు లాభ శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ కొనేటప్పుడు ఎలా కొన్నాడు అంటే 30 డజన్ల వాల్నట్లు. 30 డజన్లు అంటే డజన్ అంటే ఎన్ని 12, అలా 30 డజన్లు కాబట్టి ఎన్ని ఉంటాయంటే 30 × 12 అనమాట. ఇన్ని వాల్నట్స్ ఉంటాయన్నమాట. వీటిల్ని ఎలా కొన్నాడంటే వీటిల్ని కొనేటప్పుడు ఎలా కొన్నాడంటే 14,400 రూపాయలు కదా. సో 14,400 రూపాయలకి కొన్నాడు అనమాట. అలా ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, అండ్ అలాగే 32 ప్యాకెట్స్ వాల్నట్స్ కొన్నాడు. ఎలా కొన్నాడు అంటే 57,600 రూపాయలకి అయితే కొన్నాడు. ఎన్ని ప్యాకెట్స్? 32 ప్యాకెట్స్. అయితే ప్రతి ప్యాకెట్లో ఎన్ని ఉంటాయి? ఈచ్ ప్యాకెట్ కంటైన్స్ 20 వాల్నట్స్ అనమాట. 32 ప్యాకెట్లు, ప్రతి దాంట్లో 20 వాల్నట్స్ ఉంటాయి. అలా ఇన్ని వాల్నట్స్ని ఎంత కొన్నాడంటే 57,600 కొన్నాడు. ఎంత కొన్నాడు? 57,600 అయితే కొన్నాడు. ఇది కూడా కాస్ట్ ప్రైజే అవుతుంది, అవునా? అయితే ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ టోటల్ వాల్నట్స్ ఎన్ని అవుతాయి? 30 × 12 అంటే 3 12 36, 360 వాల్నట్స్ అవుతాయి, అవునా? అలాగే ఇక్కడ 32 × 20 అంటే 2 32 ఎంత? 64. అలా ఇక్కడ 640 వాల్నట్స్ అయితే అవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే చూడండి, ఇఫ్ ద వాల్నట్స్ ఆర్ మిక్స్డ్ టుగెదర్ అంటే వీటన్నిటిని కలిపేశాడు. కలిపేస్తే మొత్తం ఎంత అవుతాయి అంటే మొత్తం 1000 వాల్నట్స్ అవుతాయి. చూడండి, 1000 వాల్నట్స్ అవుతాయి. వీటన్నిటిని కలిపేసి ఎలా అమ్ముతున్నాడు అంటే 432 రూపాయలకి అమ్ముతున్నాడు. అది కూడా ఎలాగంటే 5 వాల్నట్స్ని, ఓకేనా? ఒక ప్యాకెట్లో 5 వాల్నట్స్ ఉంటాయి. అలా ప్రతి ప్యాకెట్ని 432 రూపాయలకి అయితే అమ్ముతాడు. అంటే సింపుల్గా 5 వాల్నట్స్ని ఎలా అమ్ముతాడు అంటే 432 రూపాయలకి అయితే అమ్ముతాడు. కానీ ఇక్కడ మనకు కావాల్సింది టోటల్ 1000 వాల్నట్స్ కదా. సో 1000 వాల్నట్స్ కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ 1000 అవ్వాలంటే ×200 చేయాలి. ఇక్కడ కూడా చేయాలి కదా. సో ×200 చేయాలి. ఇక్కడ అమ్ముతాడు కాబట్టి దిస్ విల్ బి సెల్లింగ్ ప్రైస్. మనల్ని ఏమడుగుతున్నాడు అంటే ఈ విధంగా జరిగితే ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు. పర్సంటేజ్ కదా అడుగుతుంది. సో పర్సంటేజ్ కాబట్టి ఏం చేయొచ్చు? సింపుల్గా కాస్ట్ ప్రైజ్లకి అలాగే సెల్లింగ్ ప్రైస్కి రేషియో కట్టేసేయండి. రేషియో కడితే ఏమవుతుందంటే 000000 క్యాన్సిల్ అయిపోతుందా? అలాగే ఇక్కడ 144 1 టైం పోతుంది. 144 ఇక్కడ ఎన్ని టైమ్స్? 4 టైమ్స్ పోతుంది అనమాట. అలాగే 144 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే ఇక్కడ 1 పార్ట్ అవుతుంది. ఇక్కడ ఎన్ని పార్ట్స్ అవుతుందంటే 4 పార్ట్స్ అవుతుంది. అలాగే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ అవుతుందంటే 3 2s 6 పార్ట్స్ అవుతుంది. అలా టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 1 + 4 5 పార్ట్స్ అవుతుంది. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఏమో 6 పార్ట్స్ అవుతుంది. మరి 5 రూపాయలకు కొన్నాడు, 6 రూపాయలకు అమ్మాడు. ఖచ్చితంగా ఏం రావాలి? ప్రాఫిట్ రావాలి. ఎంత ప్రాఫిట్ వస్తుందంటే 5 రూపాయలకు కొని 5 పార్ట్స్ కొన్నాడు కదా. 5 రూపాయలు కొని 6 రూపాయలకు అమ్మినప్పుడు ప్రాఫిట్ ఎంత వస్తుంది? 1 పార్ట్ ప్రాఫిట్ వస్తుంది. 1 రూపీ ప్రాఫిట్ వస్తుంది. ఎంత మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద. కాస్ట్ ప్రైస్ అంటే 5 పార్ట్స్ కదా. 5 పార్ట్స్ × 100 చేస్తే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది. 5 1 టైమ్, 5 ఎక్కడ 20 టైమ్స్. అలా ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 20%. అర్థమైందా? ఇక్కడ 360 వాల్నట్స్, ఇక్కడేమో 640 వాల్నట్స్. వీటన్నిటిని కలిపేశాడు. కలిపేస్తే 1000 వాల్నట్స్ అయినాయి. అయితే వీటిని అమ్మేటప్పుడు ఒక ప్యాకెట్ని 432 రూపాయలకి అమ్ముతున్నాడు, అవునా? సో ఇక్కడ ప్యాకెట్లో 5 ఉంటాయి కాబట్టి 5 వాల్నట్స్ని 432 రూపాయలకి అమ్ముతున్నాడు. అలా టోటల్ 1000 అవ్వాలి కాబట్టి ×200. ఇటు కూడా ×200. పర్సంటేజ్ కాబట్టి అడిగింది. సింపుల్గా ఏం చేసాం మనం? ఇక్కడ ఈ రేషియో కట్టేసేసి ఇక్కడ ఆన్సర్ అయితే తీసుకొచ్చామన్నమాట, ఓకేనా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఇఫ్ 20% ఆఫ్ ద గూడ్స్ ఆర్ సోల్డ్ అట్ 50% ప్రాఫిట్, 40% ఆఫ్ ద గూడ్స్ అట్ 20% లాస్, 20% ఆఫ్ ద గూడ్స్ అట్ 5% లాస్ అండ్ ద రిమైనింగ్ అట్ నో లాస్ ఆర్ నో ప్రాఫిట్, దెన్ ద ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 20% వస్తువులను 50% లాభంతో, 40% వస్తువులను 20% నష్టంతో, 20% వస్తువులను 5% నష్టంతో మరియు మిగిలినవి ఎలాంటి లాభం లేదా నష్టం లేకుండా అమ్మితే మొత్తం లాభ శాతం ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడు అంటే చూడండి, 20% గూడ్స్ని ఎలా అమ్ముతున్నాడు? ఎట్ 50% ప్రాఫిట్. సో వీటిని 50% ప్రాఫిట్గా అమ్ముతున్నాడు. అలాగే 40% గూడ్స్ని ఎలాగ అమ్ముతున్నాడు? 20% లాస్తో అమ్ముతున్నాడు, ఓకేనా? 40% గూడ్స్ని 20% లాస్కి అమ్ముతున్నాడు. 20% లాస్కి అమ్ముతున్నాడు. అలాగే 20% గూడ్స్ని 5% లాస్కి అమ్ముతున్నాడు. 20% గూడ్స్ని ఎలా అమ్ముతున్నాడు అంటే
5% లాస్కి అయితే అమ్ముతున్నాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ రిమైనింగ్ ఎట్ నో లాస్ ఆర్ నో ప్రాఫిట్. అంటే రిమైనింగ్ అంటే ఇక్కడ టోటల్గా గూడ్స్ ఎంత పర్సెంటేజ్, 100%. అందులో ఇక్కడ ఎంత పర్సెంటేజ్ అయిపోయినాయి, 80% అయిపోయినాయి కదా. సో 80% అయిపోయినాయి. అప్పుడు రిమైనింగ్ అంటే రిమైనింగ్ 20% అని కదా. సో ఈ 20% గూడ్స్ని ఎలా అమ్ముతున్నాడు అంటే నో ప్రాఫిట్ ఆర్ నో లాస్, అంటే ప్రాఫిట్ రావట్లేదు, లాస్ రావట్లేదు, ఆ విధంగా అమ్ముతున్నాడు అనమాట. అంటే సింపుల్గా 0%కి అయితే అమ్ముతున్నాడు. ఎందుకంటే ప్రాఫిట్ లేదు, లాస్ లేదు కదా, అలా 0%కి అమ్ముతాడు అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటంటే ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అడుగుతున్నాడు అంటే అప్పుడు సింపుల్గా ఏం చేయమన్నాను, ఇక్కడ ఉన్న వాటికి రేషియో కట్టమన్నా. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ రేషియో కట్టినప్పుడు ఏమొస్తుందంటే కాస్ట్ ప్రైజుల రేషియో వస్తుంది. ఓకేనా, కాస్ట్ ప్రైజుల రేషియో వస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఓకేనా, దీన్ని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ కూడా ఉంది, అది కూడా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ప్రజెంట్ ఏం చేయాలి, రేషియో కట్టాలి. ఓకేనా, రేషియో కడితే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. 20 ఇక్కడ 1 టైము, 20 ఇక్కడ 2 టైమ్స్, 20 ఇక్కడ 1 టైము, 20 ఇక్కడ 1 టైం పోతుంది అనమాట. అలా రేషియో ఇదవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, 1 × +50. సో ఏమవుతుంది, 50% అవుతుందా, 50% అవుతుంది. అలాగే 2 × -20 అంటే -40% అవుతుంది. అవునా, -40%. 1 × -5% -5% అవుతుంది. అలాగే 1 × 0%. సో 0 రాసినారు, అయిపోయినా నో ప్రాబ్లం. బై ఏం చేయాలంటే ఇక్కడ రేషియోస్ని యాడ్ చేయండి. 1 + 2 + 1 + 1 అంటే టోటల్గా 5 అవుతుంది. సో బై 5 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 50 అను నెగిటివ్ వాల్యూస్ ఎంత, -45 కదా. సో 50 - 45 అంటే 5%. 5% బై 5 అంటే ఏమవుతుంది, 1% అవుతుంది. 1% అంటే ఇది పాజిటివ్ కాబట్టి ఏమవ్వాలి, 1% ప్రాఫిట్ అవ్వాలి. అలా ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 1%. ఓకేనా, 1%. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ షాప్ కీపర్ పర్చేజ్డ్ 120 pears ఫర్ ₹15 each. However, 10 pears were rotten and thrown away. The remaining sold at ₹18 each. What will be the percentage profit అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ పియర్స్ అంటే అది ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్ అనమాట. ఓకేనా, చూడండి ఒక దుకాణదారుడు ఒక్కోటి ₹15 చొప్పున 120 పండ్లను కొనుగోలు చేశాడు. అయితే 10 పండ్లు పాడయ్యాయి మరియు పారవేయబడ్డాయి. మిగిలిన పండ్లు ఒక్కోటి ₹18 చొప్పున అమ్మబడ్డాయి. లాభ శాతం ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కొనేటప్పుడు ఎలా కొన్నాడంటే 120 ఫ్రూట్స్ లేదా పియర్స్ అనుకోండి, 120 ఫ్రూట్స్ని ఎలా కొన్నాడంటే ఒక్కొక్క దాన్ని ₹15 చొప్పున కొన్నాడు అనమాట. ఒకదాన్ని ₹15 చొప్పున కొన్నాడు అనమాట. అయితే ఇక్కడ ఒకదాన్ని 15 అంటే టోటల్ ఎన్ని ఉన్నాయి, 120 కదా. సో అలా టోటల్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 15 × ₹120 అవుతుంది అనమాట. అలా ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. అయితే ఇక్కడ ఏమైందంటే చూడండి, హవెవర్ 10 pears were rotten and thrown away. అయితే ఇందులో 10 ఫ్రూట్స్ ఏమైపోయినాయి అంటే పాడైపోయినాయి అనమాట. మరి పాడైపోయినాయి అంటే వాటిని పారేసాడు కదా. సో పారేస్తే ఏమైపోయింది, ఇంకా ఇప్పుడు 110 ఫ్రూట్స్ అయితే మిగులుతాయి అనమాట. అయితే ఇక్కడ 110 ఫ్రూట్స్ మిగులుతాయి కదా, వీటి యొక్క కాస్ట్ ప్రైస్ కూడా ఇంతే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కట్టేశాడు కదా, మనీ కొనేసాడు కదా. అవునా కదా, కొనేసాడు కాబట్టి ఇంకా పాడైనా పాడవకపోయినా మిగిలిన వాటి యొక్క కాస్ట్ ప్రైస్ అంతే ఉంటుంది, మారదనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, ద రిమైనింగ్ సోల్డ్ అట్ ₹18 ఈచ్ అంటే మిగిలిపోయిన ఇవే కదా. సో వీటిని ఎలా అమ్ముతున్నాడు అంటే అమ్మేటప్పుడు ఒకదాన్ని ₹18 చొప్పున అమ్ముతున్నాడు అనమాట. ఒక ఫ్రూట్ని ₹18 చొప్పున అమ్ముతున్నాడు. ఒక ఫ్రూట్ని ₹18 అమ్మితే అలాంటివి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, 110 ఫ్రూట్స్ కదా. సో 110 కాబట్టి ఇంటూ 110 చేయాలన్నమాట. సో ఇక్కడ అమ్ముతున్నాడు కాబట్టి దిస్ విల్ బి సెల్లింగ్ ప్రైస్. మనల్ని ఏమడుగుతున్నాడు అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. మరి పర్సంటేజ్ కాబట్టి అడిగింది, సింపుల్గా ఏం చేయాలి, కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కొట్టండి. రేషియో కొడితే ఏమవుతుందంటే చూడండి, 0 గెట్ క్యాన్సిల్డ్. అలాగే ఇక్కడ 6 2 సార్లు పోతుంది, 6 ఇక్కడ 3 సార్లు పోతుంది. అవునా కదా, 3 ఒకసారి పోతుంది, 3 ఇక్కడ 5 సార్లు పోతుంది, 5 రోజులు 10. అలా కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 10 parts అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 11 parts అవుతుంది. అంటే సింపుల్గా ₹10 కొన్నాను, ₹11 అమ్మాను అంటే నాకేమొస్తుంది, ₹1 ప్రాఫిట్ వస్తుంది. ఎంత మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద, అంటే 10 మీద. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100. సో 0 గెట్ క్యాన్సిల్డ్. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 10%. ఓకేనా. సో దట్ ఈస్ ఆప్షన్ బి అనమాట.
సింపుల్ క్వశ్చన్. ఇక్కడ తగ్గినా ఏమైనా మనకు అనవసరం, ఎందుకంటే ఆల్రెడీ కట్టేసాం కదా, కొనేటప్పుడు ఇంత అమౌంట్ కట్టేసినప్పుడు తగ్గినా పెరిగినా ఇంక మనకేం మారదు కదా, కాస్ట్ ప్రైస్ ఏం మారదు కదా. సో అలా మిగిలిన వాటి కాస్ట్ ప్రైస్ కూడా అంతే ఉంటుంది. అయితే ఇక్కడ అమ్మేటప్పుడు మిగిలిన వాటిని ఒకదాన్ని 18 రూపాయలకి అమ్మాడు. సో ఒకదాన్ని 18 రూపాయలకి అమ్మితే అలా మిగిలినవన్నీ 110 కదా, మరి 110ని ఎంతకు అమ్మాలి అంటే 18 × 110 అనమాట. అలా సెల్లింగ్ ప్రైస్ మారింది, కాస్ట్ ప్రైస్ మారదు అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే an article is sold for ₹6,500 so as to earn a profit of 4%. Second article whose cost price is 3,750 is sold at a loss of 4%. What is the overall gain or loss percent in the whole transaction అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ 4% లాభం వచ్చే విధంగా 6,500 రూపాయలకి అమ్మబడింది. కొన్న వెల 3,750 రూపాయలుగా ఉన్న రెండవ ఆర్టికల్ 4% నష్టానికి అమ్మబడింది. మొత్తం లాభం లేదా నష్ట శాతం ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఒక ఆర్టికల్ని అమ్మేటప్పుడు ఎంతకు అమ్మాడు, 6,500కి అమ్మాడు. ఎంతకు అమ్మాడు, 6,500కి అయితే అమ్మాడు. ఈ విధంగా అమ్మటం వల్ల ఏమైంది, ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 4%. సో 4% ప్రాఫిట్ వచ్చిందనమాట. ఓకేనా. మరి 4% ప్రాఫిట్ వచ్చింది అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, దట్ షుడ్ బి 104%. ఓకేనా. సో సెల్లింగ్ ప్రైస్ పర్సంటేజ్లో 104%, మనీ రూపంలో 6,500. సో అప్పుడు ఈ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ కనుక్కోవచ్చు కదా. కాస్ట్ ప్రైస్ అంటే 100% కదా. సో ఈ 100% కనుక్కుంటే దాని యొక్క కాస్ట్ ప్రైస్ వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది అనేది నెక్స్ట్ చెప్తా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఇక్కడ 13 ఇక్కడ 8 సార్లు పోతుంది, 13 ఇక్కడ ఎన్ని సార్లు పోతుంది అంటే 65లో 5 సార్లు పోతుంది. అవునా. అలా 500 సార్లు పోతుంది. అవునా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 8 ఇక్కడ 50లో 6 సార్లు పోతుంది. 8 6 48, 20 అవుతుందా, 20 అవుతుంది. 20 అంటే 8 రోజులు 16, ఇంకా 4 మిగులుతుంది. పాయింట్ పెడితే 40 అవుతుంది. అంటే 8 5 సార్లు పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 6,250 అవుతుంది అనమాట. ఓకేనా. అలా ఫస్ట్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 6,250 అనమాట. ఓకేనా. 6,250. అలాగే ఇక్కడ దీన్ని అమ్మేటప్పుడు ఎలా అమ్మాడు అంటే చూడండి, ప్రాఫిట్ ఆఫ్ 4%, దీన్ని 4% ప్రాఫిట్కి అమ్మాడు. అవునా. అలాగే ఇక్కడ ఏమన్నాడు, సెకండ్ ఆర్టికల్ ఉంది. దీని కాస్ట్ ప్రైస్ ఎంత, దీని కాస్ట్ ప్రైస్ 3,750 రూపాయలు. దీన్ని అమ్మేటప్పుడు ఎలా అమ్మాడు, ఈజ్ సోల్డ్ అట్ ఎ లాస్ ఆఫ్ 4%. సో 4% లాస్కి అమ్మాడు. ఈ విధంగా అమ్మితే మనల్ని ఏమడుగుతున్నాడు, ఓవరాల్ గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ అంటే ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఈ వాల్యూ ఇచ్చారు కదా, ఈ వాల్యూ తీసుకొచ్చేసి ఇక్కడ వేస్తారు, 6,500 వేస్తారు. అవునా. కానీ ఈ వాల్యూ ఏంటి అసలు, ఇది సెల్లింగ్ ప్రైస్. కానీ ఇక్కడ ఉండాల్సినవి ఏవి అని చెప్పాను నేను, ఇక్కడ ఉండాల్సినవి కాస్ట్ ప్రైజుల రేషియో వస్తుంది. ఇక్కడ రేషియో అనేది కాస్ట్ ప్రైజుల రేషియో వస్తుంది అని చెప్పా. అవునా. మరి కాస్ట్ ప్రైజుల రేషియో వస్తున్నప్పుడు మనం కాస్ట్ ప్రైజులు తీసుకోవాలి, సెల్లింగ్ ప్రైస్ తీసుకోకూడదు కదా. అందుకే ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ కనుక్కున్నాం. కాస్ట్ ప్రైస్ కనుక్కుంటే 6,250 వచ్చింది. అలా కాస్ట్ ప్రైజులు ఇవి అవుతాయి. అవునా. సో అందుకే కాస్ట్ ప్రైజులు తీసుకోవాలి. ఇక్కడ సెకండ్ దాన్ని డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, బట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. అవునా కదా. సో సెల్లింగ్ ప్రైస్ కాబట్టి ఈ విధంగా ఉండాలన్నమాట. సో ఇక్కడ ఓవరాల్ పర్సంటేజ్ కాబట్టి అడుగుతుంది. మనం ఏం చేయాలంటే చూడండి, రేషియో కడితే ఏమవుతుంది, 0 0 క్యాన్సిల్ అవుతుంది. 25 ఇక్కడ 25 టైమ్స్ పోతుంది. 25 ఇక్కడ 37లో 1 టైం పోతుంది. 37లో 25 పోతే ఇంకెంత మిగులుతుంది, 12 మిగులుతుంది. 12 1 5 125 అంటే 25 5 టైమ్స్ పోతుంది. అవునా. అలాగే ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. 5 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది. అలా ఇక్కడ 5:3 అవుతుంది అనమాట రేషియో. అవునా. సో ఇక్కడ చూస్తే 5 × +4% ఎంత అవుతుంది, 20% అవుతుందా, 20%. 3 × -4% అంటే -12% అవుతుందా, 12%. డివైడెడ్ బై ఏం చేయాలి, రేషియోని యాడ్ చేయండి. 5 + 3 8 అవుతుందా, సో 8 అనమాట. సో దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 8% / 8%. సో 8 క్యాన్సిల్ అయిపోయి 1% అవుతుంది. 1% అంటే మీనింగ్ ఏంటి, +1% అనమాట. అంటే గెయిన్ ఎంత అంటే 1%, లేదా ప్రాఫిట్ అనేది 1% ప్రాఫిట్ అనమాట. సో గెయిన్ 1% ఎక్కడ అంటే ఇదిగోండి ఆప్షన్ డి అనమాట. ఓకేనా. ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే మాత్రం ఆన్సర్ ఎగిరిపోతుంది. ఇక్కడ కేర్ఫుల్గా తీసుకోవాలన్నమాట. ఇక్కడ తీసుకోవాల్సినవి మనం కాస్ట్ ప్రైజులు తీసుకోవాలి. కాస్ట్ ప్రైజులు తీసుకొని రేషియో కట్టాలి. ఆ వచ్చే రేషియో కూడా కాస్ట్ ప్రైజుల రేషియోనే అవుతుంది. మీరు సెల్లింగ్ ప్రైస్ తీసుకున్నారంటే కుదరదు అనమాట. ఓకేనా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.